జీఎన్టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం. ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీ బీజేపీ అని, ఆ పార్టీ దేవుడి పేరుతో రాజకీయం చేస్తుందని, దేవుడి పేరు చెప్పుకుంటూ ఓట్లు అడుక్కుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మక్తల్ బిడ్డలు తల తెగిపడిన మాట మీద నిలబడతారు. ఆఖరి రక్తపు బొట్టు వరకు మీకోసం పనిచేస్తా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యం. కేసీఆర్ ధనదానికి పాలమూరు రంగారెడ్డి బలి. అధికారంలో ఉన్న పనులు చేపట్టని ప్రభుత్వం. పాలమూరు ప్రచారంలో రేవంత్ రెడ్డి విమర్శలు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిలి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే పర్నికర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి, మాదిరెడ్డి, జలంధర్ రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల వరలో వంశీచంద్ర రెడ్డి గారిని దించుతే వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపించడానికి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదిలి వచ్చి వంశీచంద్ర రెడ్డి గారిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చిన మీకందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ పాలమూరు బిడ్డగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి మక్తల్ శాసనసభ నియోజకవర్గానికి సాధారణంగా ఆహ్వానించి అఖండం పలికి దాదాపుగా కృష్ణానది తెలంగాణలో కృష్ణానది జలాల ప్రవాహం అరవై అందులో 52% మన జిల్లా నుంచి మన ప్రాంతం నుంచే నీళ్లు వస్తాయి. కానీ 70 ఏళ్ళైనా మన ప్రాజెక్టులు పూర్తిగానే మనకు నీళ్లు రాలే. కనీసం నీళ్లు తాగాలన్నా నల్లపూట నుంచి నిలబడిన కృష్ణమ్మ తగిలిపోతుంటే కన్నీళ్లు పెట్టుకొని చూసే పరిస్థితి ఈనాడు మన ప్రాంతానికి దాపురించింది. దీనికి కారణం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులని తెలంగాణ ఉద్యమంలో మనం నిర్ణయించాం. నేను ఇవాళ ఈ పాలమూరు రైతాంగాన్ని, ఈ జిల్లా యువకులకు ఆలోచన చేయమని తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఎదుగుమల కళ్ళకుండి ఎన్నికల పూర్తి చేయలే, మన చూడాల నీటి నీళ్ళ సామర్థ్యాన్ని పెంచలే, అదే విధంగా భీమా గడ్డపాడు పోయించాలే, సంఘపడ్డ మక్తల్ నారాయణపేట కొడకల్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని నిధులు కేటాయించాలని చంద్రశేఖరరావు ఎందుకు ఆలోచన చేయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆయన తన దాహానికి 1000 కోట్ల దోపిడీకి ఉపయోగించుకున్నాడు తప్ప ఎలాగైనా కూడా మన పాలమూరు నీకు ఇవ్వాలని ఆలోచన చేయలే. ఏది ఏమైనా మీరు కష్టపడి దేవుడి ఆశీర్వాదంతో మీ బిడ్డ మీ ప్రాంతం వారు 70 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తకి నాయకుడిని నేను అడుగుతున్నా. బంగారు రాజకీయానికి మీ భవిష్యత్తును తాకట్టు పెట్టుకున్న మీ మాజీ శాసనసభ్యులు ఇవాళ బీఆర్ఎస్ కు మోసం చేసి బీజేపీకి ఓటు వేయమని చెప్తున్న మాట వాస్తవం కాదా? నమ్మించి మోసం చేసి పండ్ల కుండల కులంలో ఈ మండలం పూర్తి చేయాల్సిన మక్తల్ నారాయణపేట
మీ గుండెలను పెట్టి చూసుకొని మీ భుజాల మీద మూసింది. నాకు ఇంకా కళ్ళల్లో కదులుతుంది.